మా పైన మీకు ఇల్లు చూపిస్తాను చూడండి, కింది నుంచి పైన వరకు. కిందేమో అవి లాస్ట్కి చూపిస్తా, ఓకేనా? ఇప్పుడైతే చూద్దాం పదండి. లోపలేమో ఇలా ఉంటుంది, ఇలా బయట నుంచి చూస్తారు. ఇదైతే కిచెన్ రూమ్, ఇది దేవుని రూమ్ అండి. చూపిస్తా, ఇది కిచెన్ రూమ్ అన్నమాట. ఇంకా దేవుని రూమ్ పక్కనే కిచెన్ రూమ్ ఉంటుంది. అవి టోటల్ సెల్ఫ్లు అండి, సెల్ఫ్లు. ఆ సెల్ఫ్లు అయితే చూపించాక తెలుసు కదా, ఇంటికి వస్తాయి. ఇవేమో సందు అండి, అంటే కిచెన్ బయట. ఇది హాల్ మొత్తం, ఆడ టీవీ అయితే పెట్టేసుకుంటారు. ఇది అయితే బాత్రూమ్ అన్న బాగుంది కదా. ఇంకా బండలు వేయలేరు. ఇది కూడా, ఇదేమో మా అక్క రూము, బాగుంది కదండి. మా అక్క రూమ్ మా అమ్మని రూము, మా మమ్మీ మా డాడీ రూము. ఇదైతే మా మమ్మీ రూము, చాలా బాగుంటుందండి, సూపర్ ఉంటుంది. ఇదైతే నా రూమ్, సూపర్ ఉంది కదండి. సెల్ఫ్ బాగుంది కదా, ఇంకా సూపర్ లేదా. ఇవైతే బండాలు అన్నమాట అన్నీ. ఇదైతే బాత్రూమ్, ఇది బాత్రూమ్. రెండు కానీ మాకైతే రెండు ఉంటాయండి. కింద అయితే బాగానే ఎక్కువ ఉంటాయి మా ఇంటి కింద. బాగుంది కదా. నా రూమ్ సందు, నా రూమ్ కాడ సందు ఉంటుంది చూడండి, అదే మాది. ఆ ఇల్లు కనిపిస్తుంది చూడండి, అది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. మా పద్మాలయ స్కూల్లో ఉంటుంది. ఇప్పుడు బయటకు వెళ్ళి చూస్తే ఎలా ఉంటుంది చూడండి. ఇవైతే కొత్త వేపించాడు అనమాట, కొత్తది. అవి చాలా బాగుంటాయి. పైనకి వెళ్దాం, పోదాం పైన. ఇలా ఉంటుందండి మా మిద్దె పైన. ఇంకా పూర్తి, ఇంకా ఇల్లు మొత్తం అయిపోయాక, కంప్లీట్ అయినాక పార్ట్ 2 చూపిస్తాను మీకు, సరేనా? ఇక్కడ ఇదైతే ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, ఇక్కడైతే సూర్యుడు ఉన్నాడు, కప్పపోయింది మొత్తం. చూస్తే ఇలా, ఇదైతే బయట నుంచి చూస్తే ఇలా ఉంటుంది టోటల్. అదొక దేవుడు అన్నమాట. ఇదైతే వినాయకుడు, బాగుంది.